మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారని మాజీ మంత్రి కాకాణి అన్నారు. పోలీసుల అధీనంలో ఉన్న బోట్లు చోరీకి గురైనా ఇంతవరకు చర్యలు లేవన్నారు. సంబంధిత అధికారుల మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. బోట్ల చోరీ వెనుక ఉండే టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు. మంత్రులు ఎందుకు వచ్చారో, అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో తెలియదన్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించినటువంటి మంత్రులతో సహా అందరూ కూడా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు, కొండబాబు గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దామచర్ల సత్య గారు, వీళ్ళందరితో పాటు పోలీసు అధికారులు, ఐజీ స్థాయి అధికారుల దగ్గర నుంచి అందరూ వచ్చారు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, కమిషనర్ కూడా, మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మేము ఆశించాం, వీళ్ళందరూ వచ్చారు, మత్స్యకారులకు సంబంధించి న్యాయం జరుగుతుంది, మత్స్యకారుల గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద ఈరోజు సాగర్ డిఫెన్స్ కి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ లో కొంత భాగాన్ని, కొంత తీర ప్రాంతాన్ని, కొంత భూమిని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇది పూర్తిగా మత్స్యకారులకి జువలదిన్నలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మొత్తం మత్స్యకారులకే కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ బోట్లు 4 బోట్లు తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వచ్చి అక్రమంగా మన వాళ్ళ మత్స్య సంపదని దోచుకోవడమే కాకుండా వలలను నష్టపరుస్తున్నటువంటి వాటిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుని తీసుకొచ్చి జువలదిన్న హార్బర్ లో పెట్టారు. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకుని వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపించి ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిపించుకొని మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు. ఈ రెండుకి సంబంధించి కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరూ కూడా కలిసి వస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. అయితే నిన్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అదేదో సమావేశానికి సంబంధించి మేము మత్స్యకారులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినవి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, రకరకాలైనటువంటి వాగ్దానాలు. అసలు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. జరిగినటువంటి అన్యాయాన్ని మీరు సరిచేయండి అయ్యా అంటే దాని గురించి మాట్లాడకుండా మత్స్యకారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారుల పక్షమే, మంచిదే కాదని ఎవరన్నారు? మీరు మత్స్యకారుల పక్షం వహించమనే కదా మేమందరం కూడా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని కోరుకుంటుండేది, వేడుకుంటుండేది, ప్రాధేయపడుతుండేది, బ్రతిమాలుతుండేది. దీని వెనక ఎవరైతే కుట్రపన్నారో వాళ్ళు పాపం మత్స్యకారు పెద్దలు చెప్తున్నారు, కొందరు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ మీద విచారణ చేపడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, డబ్బులు చెప్పారు, ఫోన్ నెంబర్లు చెప్పారు, సిడిఆర్ కాల్ డేటా తీసినా లేదా వాళ్ళ బ్యాంకు లావాదేవీల్లో ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి బదిలీ అయిందనేటువంటిది చూసినా. ఎందుకంటే ఆ మత్స్యకారులు చెప్పేటువంటి దాని ప్రకారం ఎవరైతే సంబంధిత దీంట్లో మీరు నిందితులుగా భావిస్తున్నారో మత్స్యకారులకు సంబంధించి కొంతమంది మత్స్యకారు పెద్దలను ఏదో లోపర్చుకొని చేసామంటున్నారు, ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్ లోకి ఎంతెంత డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేటువంటిది చూస్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర కూడా బయటపడుతుంది. తరలించుకుపోయేటువంటి దాంట్లో పోలీసు పేర్లు చెప్తున్నారు, వాళ్ళు కావాల్సి దగ్గర నుంచి డిఎస్పీలు అందరూ కలిసి చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటేనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసు అధికారులు వ్యవహరించారు. కాబట్టి పోలీసు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు. మీ ఆదేశాలతోనే మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించారు. కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోవాల్సినటువంటి పని లేదని అనుకుంటున్నారు. కాబట్టి దీనిని బోట్లు దొంగలించకపోయినటువంటి పోలీసు అధికారులను వదిలేశారు, దాని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేశారు. ఈ ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి మత్స్యకార గ్రామాలు ఈ ప్రభుత్వం మీద రగిలిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ కోపం మీద ఏదో ఒక విధంగా నీళ్లు చిలకరించి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రశాంతపరచాలా, అంతే తప్ప వాళ్ళ పోయినటువంటి వాళ్ళ బోట్లను తిరిగి తెచ్చేయాలా అనేటువంటి ఆలోచన లేకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది ఇదంతా ఎట్టుందంటే నిన్న పాపం ఈ మంత్రులు వీళ్ళందరి వ్యవహారం చూస్తే దొంగలు వచ్చి దోసుకుపోతుంటే ఇంట్లో ముసుగేసుకొని పడుకొని నిద్రపోయి తెల్లవారు నిద్రలేసి ఈసారి రమ్మని